యష్మికి ఆట తీరు బాగానే ఉంటుంది కానీ మాట తీరే బాగుంటలేదు. ఆట తీరికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ గారు నిన్న లాస్ట్లో వీకెండ్లో మనోడు అరిచేసాడు కదా. ఇప్పుడు గౌతమ్ని వదిలేసి నిఖిల్ని ట్రై చేస్తుంది ఇండైరెక్ట్గా. పైపెచ్చు ప్రేరణతో ఏం చెప్తుందంటే నన్నే నిఖిల్ ట్రై చేస్తున్నాడని చెప్తుంది. ఎంత మాడ్యూల్ మైండ్ అంటే నిజంగా ఆమెకి చాలా అంటే చాలా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. షార్ట్ టెంపరో తెలివి, అతికి తెలివి వల్ల ఎప్పుడు యూజ్ ఉండదు. కొన్నిసార్లే యూజ్ అవుద్ది, ప్రతిసారి యూజ్ అవుతుంది. ఇప్పుడు పృథ్వీది ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది భయ్య, బ్రేకప్ అయిపోయింది. కానీ దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నామినేషన్స్లో ప్రతిసారి కూడా పృథ్వీ అనటం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. టోటల్లీ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు ఇంకా వద్దులే మనకి ఈ పంచాయతీ వద్దు, మనకి ఇంకా వదిలేద్దాం అన్నట్టుగా ఒకరు డిసైడ్ అయిపోయారు. విష్ణుప్రియ కూడా దగ్గరికి వెళ్ళి ఏంటి నా మీద ఇష్టం లేదా అంటే నాకేం లేదు, ఎటువంటి ఫీలింగ్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే, నాదంతా బిగ్ బాస్ మీద గేమ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అక్కడ బ్రేకప్ అయింది, కొంచెం హార్ట్ బ్రేక్ అయినట్టుగా ఫీలింగ్ ఇచ్చింది విష్ణుప్రియ. కథ కన్నీళ్ళు ఏమి రాలేదు, కానీ కట్ చేస్తే మళ్ళీ మెగా చీఫ్ అయింది. అది అదృష్టంతో మెగా చీఫ్ అయింది. అది వీళ్ళు తీసుకున్న డెసిషన్, ఎవరో రాయల్ స్కాన్ వాళ్ళు తీసుకున్న డెసిషన్. ఆ డెసిషన్ నేను తప్పు అంటాను. ఎందుకంటే లాస్ట్లో టాస్క్ పెట్టినప్పుడు ఆ పచ్చిమిరగా పట్టుకున్న వాళ్ళే డిసైడ్ చేయాలి కాబట్టి గౌతమ్ డిసైడ్ చేసే విధానం నాకు నచ్చల. మెహబూబ్ స్ట్రాంగ్ ప్లేయరే, కానీ మెహబూబ్ కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అని నిఖిల్ ప్రూవ్ చేసుకున్నాడు. అర్థమైందా? నేను ఇంతవరకు మెహబూబ్ గౌతమే హౌస్లో స్ట్రాంగ్ అనుకున్నా, కానీ అమ్మో పృథ్వీగడు నిఖిల్ ముందు వీళ్ళందరూ జుజీబీ అనిపించింది. నిజంగా అంత కసిగా ఆడుతున్నారు, అంత స్ట్రాంగ్గా ఆడుతున్నారు, మామూలు విషయం లేదు. ఒక్కొక్కరి దగ్గర కూడా మంచి మ్యాటర్ ఉంది. మనకి కంటెస్టెంట్స్ రాకముందు వైల్డ్ కార్డ్ రాకముందు నబీల్ బాగా ఆడాడు, మరి ఇప్పుడు ఎట్లా ఆడుతున్నారు? నబీలు ఆట కొంచెం తగ్గింది. ఏ మాటకు ఆ మాట చూసుకుంటే బాగా నబీల్కి మంచి బజ్ ఉండేది, అలాంటిది తగ్గుతుంది. ఎందుకంటే రాయల్స్ వచ్చిన తర్వాత అతని గేమ్ ప్లే ఏం కనబడట్లా. అర్థమైంది? ఇప్పుడే మళ్ళీ మొదలెట్టాడు ఈ టాస్కులతో, మళ్ళీ పుంజుకున్నారు. ఎందుకంటే ఎవరికాలే ఓజీ క్లాన్ని టార్గెట్ చేసి నాగార్జున గారు కూడా తిట్టడం, ప్రతిసారి పాయింట్అవుట్ చేయడం వల్ల ఈసారి కూడా కొద్దిగా మెరుగుపడాలి, నేను కూడా మళ్ళీ చీఫ్ కంటెంటర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆడుతున్నాడు నబీల్. మళ్ళీ ఆట మొదలెట్టాడు. ఇప్పుడు బయట ఏం నడుస్తుందంటే విష్ణుప్రియ కంటే గంగాబాబు బాగా ఆడుతున్నాడు. అంతే కదా, సూపర్. అసలు ఎవరు కంపేర్ చేశారో కానీ నెంబర్ 1 నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా. నిజంగా విష్ణుప్రియ మీద గంగాబాబు వేరేట్లు బెటరు. నిజంగా ఒక టాస్క్ కూడా ఆడిన పాపం లేదు. ఎవరు అసలు ఏందో నాకేం అదే అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమైంది చెప్పండి. మెగా చీఫ్ 1 వీక్ సేవ్ అయిపోయినట్టు, ఇమ్యూనిటీ వచ్చేసినట్టే. 1 వీక్ చాలా అంటే చాలా ఇమ్యూనిటీ వచ్చినట్టే. ఇంకా ఒక విషయంలో చెప్పాలంటే విష్ణుప్రియకి ఆ ఆపర్చునిటీ ఒక 1 వీక్ని పెంచింది. మనం అసలు చూడలేకపోతున్నాం రా బాబు ఈ దరిద్రం అంటే. ఇంకో అసలు ఆడతలేదు భయ్య, ఏం కదలట్లా. సల్యూట్ శుద్ధలాగా ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. అర్థమైంది? అలా ఉండే వాళ్ళతో మనం ఎక్కువ ట్రావెల్ చేయలేం. అంతే ఎన్ని రోజులని ట్రావెల్ చేస్తాం చెప్పండి. ప్రతిసారి సపోర్ట్ చేసుకుంటూ ట్రావెల్ చేయాలంటే చాలా కష్టమైపోద్ది. కాబట్టి ఫైనల్ ఇప్పుడు ఈరోజు లెక్కలో చూసుకుంటే ఒకటే కనబడుతుంది, నిఖిల్. అర్థమైందా? సరౌండింగ్ చూసుకుంటే అవినాష్ కూడా ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గేమ్ ఉంది. టేస్టీ తేజ కూడా ఉంటాడు అదే వరుసలో, ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ ఒక ఇద్దరే ఉన్నారు, మెహబూబు నైని పావని. నేను నైని పావని వెళ్ళిపోతే బాగుండకుండా, ఎందుకంటే ఇప్పుడే గేమ్ స్టార్ట్ అయినాయి. మెహబూబు ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు కాబట్టి అతని నుంచి నైని పావని తొలగిస్తే మంచిది. వీళ్ళిద్దరిలోనే ఉంటే ముగ్గురులో ఉంది పృథ్వీ, మెహబూబ్, నైని పావని. ఈ 3లో ఏమన్నా తిరగమరగలు అయినాయా లేదో చూడాలి. నాకైతే రివెంజ్ అయితే పృథ్వీ మీద ఉంది. వాడు వెళ్ళిపోతే చాలా మంచిదని నా ఫీలింగ్. కాకపోతే వెళ్ళిపోతే నేను కూడా అది ఒకటి ఫీలింగ్ ఉంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయినా నిజంగా మనం మిస్ అవుతామేమో, ఎవరినే మన ఈయన మిస్ అయినట్టు, మణికంఠను మిస్ అయినట్టు. మణికంఠ ఉన్నంతసేపు చిరాకు రప్పించాడు, లేనప్పుడు గుడిచుకుని హెల్త్ కనబడుతుంది. అలాగే పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత ఎవడు తిట్టేవాడు ఉండడేమో, మనం తిట్టుకునేవాడు ఉండడేమో. అలాగే ఆ కోణంలో కూడా ఆలోచిస్తే పృథ్వీ గేమ్ ప్లే మట్టుకు అదిరిపోద్దబ్బా, సూపర్.